రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్సు వారి హెల్పర్సు దాదాపు 22వ రోజు ఈరోజు అంటే మా యొక్క హక్కులు మాకు కావాలి, తర్వాత సుప్రీంకోర్టులో 26,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ తర్వాత గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులు ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి 22 రోజులు బజార్ల పడి అరుస్తున్నా కూడా చీమ కుట్టినట్లు లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీరి యొక్క ఆర్తనాదాలను మన మీడియా ద్వారా వినిపించడం కోసం అంగన్వాడీ టీచర్స్ యొక్క సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మా, ఈ ఉద్యమం గురించి చెప్పండి అమ్మా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటికి 22 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,06,000 మంది మరి గత 48 సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్న సందర్భంలో నేటికి 4.5 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు మరి సంబంధిత శాఖ మంత్రివర్యులు నేటికి 3 సార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా ₹1 వేతనం పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మరి రాకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు విడతల వారీగా వేతనాలు పెంచారు. నాన్నగారి ఆశయం నెరవేరుస్తానని హామీ ఇచ్చి పొరుగు రాష్ట్రం కంటే ₹1,000 ఎక్కువ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేటికి ₹1,000 వేతనం పెంచి చేతులు దులుపుకున్నారు. మరి ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంటు ఇప్పటికి 3వసారి వేతనాలు పెంచుతూ ప్రకటన చేసింది. ఒకసారి ఆల్రెడీ పెంచి ఇచ్చింది, రెండోసారి కేసీఆర్ గవర్నమెంట్ ప్రకటన చేసి గవర్నమెంట్ ఓడిపోయింది. 3వసారి మరి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అంగన్వాడీ టీచర్లందరికీ ₹18,000 ఇస్తానని, మరి గ్రాడ్యుయేట్కి సంబంధించి వర్కర్లకు 2 లక్షలు, హెల్పర్లకు ₹1,00,000 ఇస్తానని, దాన సంస్కారాలకు ₹20,000 ఇస్తానని, వేసవి సెలవులు ఇస్తానని, మినీ టీచర్లన్నింటినీ మెయిన్ టీచర్లు చేస్తామని ఆ జీవోలన్నీ ఇంప్లిమెంటేషన్ చేశారు. మరి వచ్చిన వెంటనే సీతక్క గారు మా శాఖ మంత్రివర్యులుగా నియమింపబడ్డారు. ఆవిడ మినీ టీచర్లన్నింటినీ మెయిన్ టీచర్లు చేసింది. అదే పరిణామంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సమస్యలన్నీ తక్షణమే ఇక్కడ పరిష్కరించాలని మంత్రుల కమిటీలో ఎన్ని పర్యాయములు మాట్లాడినప్పటికీ ఈ మన ప్రభుత్వము చీమగట్టినట్టు కూడా లేకుండా ఏది ఒప్పుకోలేదు. వేతనాలు పెంచే ప్రసక్తే లేదు. గ్రాడ్యుయేట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అది మాకు సంబంధం లేదు అంటున్నారు. మనమేం చెప్పినామంటే అమ్మా, ఒకటి ఇప్పుడు గ్రాడ్యుటీ పెంచడం కానీ ఇంకోటి కానీ మా పరిధిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నప్పుడు మీ యొక్క విధులకు ఆటంకం కలిగిస్తూ గ్రామ సచివాలయ ఉద్యోగులను కావచ్చు, వాలంటీర్స్ని కావచ్చు ఎందుకు ఉపయోగించాలని బలవంతం చేస్తున్నారు? ఇప్పుడు మేము సమ్మెలో ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు నేననేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అని వాళ్ళే చెప్పినారు. వాళ్ళే చెప్పినప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? దాని మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? వాళ్ళు 2 గవర్నమెంట్కి సంబంధించి ఉంది. గ్రాడ్యుయేటీలో స్టేట్ షేర్ ఉంది, సెంట్రల్ షేర్ ఉంది. మీరు స్టేట్ షేర్ ఇస్తామని ప్రకటన చేయండి. సెంట్రల్ షేర్కు మేము సుప్రీంకోర్టులో కేసు వేసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకొని తీర్పు తీసుకుంటామని చెప్పాము. ఇప్పుడు సచివాలయం వ్యవస్థతో, ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థతో అంగన్వాడీ సెంటర్లో పని చేపిస్తే ఆ సచివాలయం వ్యవస్థ పని ఎవరు చేయాలి, ఎలిమెంటరీ స్కూల్లో పనులు ఎవరు చేయాలనేది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము 22 రోజుల నుండి అడుగుతున్నప్పటికీ మరి చర్చల కంటే 3 రోజులు వాయిదా వేసినారు. అంతలోపు సీఎం గారితో మాట్లాడతామని 3 సార్లు చర్చలు జరిపినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా సీఎం గారితో చర్చలు జరిపిన విషయాలు చెప్పలేదు. జగనన్న గారి బర్త్డే రోజు కానుక ఇస్తాడని కోరాము. మరి క్రిస్టమస్ రోజు కూడా తీపి కబురు అందిస్తాడనుకున్నాము. జనవరి 1 కూడా ఎంతో కొంత పెంచమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా డబ్బులు లేవంటున్నారు. మరి మిగతా వాళ్ళందరికీ బటన్లు నొక్కి ₹1,00,000 అప్పులు చేసి ఇస్తున్నారు. మరి మేడం ఇప్పుడు మీరు ఈ టెంట్లకే పరిమితంగా నిరాహార దీక్షలు ఇవి చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షలు మనం అమరావతి రైతులను కూడా చూసినాం. దాదాపు
ఒక సంవత్సరం ఇంతవరకు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా టెంట్ల వరకు పరిమితం అయితే పరిష్కరించబడినటువంటి సమస్యలే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఈ టెంట్లకే పరిమితం అయితే ఏ రకంగా పరిష్కరించగలుగుతాడని అనుకుంటున్నారు మీరు? టెంట్లకు పరిమితం కాము. రేపు కలెక్టరేట్ల దగ్గర వాళ్ళు గవర్నమెంట్ ప్రకటన చేసినటువంటి అబద్ధపు ప్రకటనలను రేపు కాల్చి పడేస్తున్నాము. మరి 5వ తేదీ నుండి విజయవాడలో రిలే ఫాస్టింగ్ పెట్టాము. ఆ తర్వాత ఆమరణ దీక్షలకు వెళ్తాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిచ్చే ప్రోగ్రాం షెడ్యూల్ ఈరోజు ప్రకటన చేస్తాం. నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో ప్రకటన చేశాము. రేపు కలెక్టరేట్లో ముట్టడి, 5వ తేదీ నుండి రిలే ఫాస్టింగ్ విజయవాడ, తర్వాత ఆమరణ దీక్ష, తర్వాత సీఎం గారి ఇంటి ముట్టడి చేస్తాం. సమస్యలు పరిష్కారం అయ్యేంత లోపు ఎటువంటి పరిస్థితుల్లో సమ్మెను విరమించబోమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏమంటారంటే, దాదాపు మేము ఈ టెంట్లకే పరిమితం కాకుండా మా యొక్క ఆకలి అర్థనాదాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. కలెక్టరేట్ల ముట్టడి, హోస్టింగ్, తర్వాత అదేవిధంగా సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తాం. తర్వాత ఏదైతే జీవోలు ఇవన్నీ అబద్ధపు జీవోలు జారీ చేస్తున్నారో వాటిని కూడా అంటబెట్టేటువంటి కార్యక్రమం కూడా ఉంది. తర్వాత మా డిమాండ్స్ అన్ని సాధించేంత వరకు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మం. ఖచ్చితంగా మేము మా పోరాటం ఉధృతం చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.